యువర్ అటెన్షన్ ప్లీజ్. నిడదవోలులో సాయుధ బలగాల మోహరింపు మార్చ్ ఫాస్ట్. నిడదవోలులో ఏం జరిగింది? మార్చ్ పోస్టులో పాల్గొన్న కొవ్వూరు డీఎస్పీ రామారావు, నిడదవోలు సీఏ వెంకటేశ్వరరావు, పట్టణ ఎస్ఐ పులప అప్పారావు, సంస్కృగూడెం ఎస్ఐ రమేష్ మరియు సిబ్బంది. సాయుధ బలగాలతో మార్చ్ పాస్టుకు అసలు కారణమేంటి? ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిడదవోలు సర్కిల్ పోలీసులు, సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాల కవాతు. తిమ్మరాజుపాలెం నిడదవోలు పురవీధుల్లో నిడదవోలు సర్కిల్ పోలీసులు, సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాల మార్చ్ ఫాస్ట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. నిడదవోలులో సాయుధ బలగాల మోహరింపు మార్చ్ ఫాస్ట్. నిడదవోలులో ఏం జరిగింది? ఒక్కసారిగా పోలీసులు, సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాలు అటు తిమ్మరాజుపాలెం గ్రామంలోనూ ఇటు నిడదవోలు పురవీధుల్లోనూ మార్చ్ పాస్ట్ నిర్వహించడంతో ప్రజలు ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియని అయోమయ పరిస్థితికి గురయ్యారు. తీరా వీరు కవాతు నిర్వహించిన తర్వాత తెలిసింది అసలు విషయం. వీరంతా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల్లో మనోధైర్యాన్ని నింపడానికి, ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించడానికి ఈ మార్చ్ ఫాస్ట్ను నిర్వహించారని. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సడన్గా ఇలా మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో అతి త్వరగా మెసేజ్ను పాస్ చేయడానికే పోలీసులు ఇలా చేశారని ప్రజలు అనుకుంటున్నారు. ఏది ఏమైనా 2024 సార్వత్రిక ఎన్నికలకు రంగం రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ ఎన్నికలను ఎంతో పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్లో నిడదవోలు సర్కిల్ పోలీసులు మరియు సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాలు భారీగా మోహరించి ఈ కవాతును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు డీఎస్పీ రామారావు, నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు, నిడదవోలు పట్టణ ఎస్ఐ పులప అప్పారావు, సంస్కృగూడెం ఎస్ఐ సిహెచ్ రమేష్ మరియు పోలీసు సిబ్బంది, సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాలు పాల్గొన్నాయి.
ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన నిర్మలు తిరుపరాజుపాలెం ఈరోజు వచ్చేసి బ్లాక్ మార్చ్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా నిర్మల్ ఇన్స్పెక్టర్ గారు, నిర్మల్ ఎస్ఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది కలిసి ఆర్మర్ సెంట్రల్ ఫోర్స్తో ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఈరోజు వచ్చేసి ఈ బ్లాక్ మార్చి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా ఏ భయానికి దేనికి లేకుండా మంచిగా ఓటు వేసుకుని వాళ్ళు ఎవరు కూడా ఎవరికి పొలానికి లొక్కకుండా ఏమీ లేకుండా మంచిగా ఓటు వేసుకుని అందరూ కూడా ప్రతి ఓటర్ కూడా 100% అందరూ కూడా ఓట్లు వేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఏ భయం లేకుండా బ్రహ్మాండంగా మంచిగా ఎలక్షన్ మా పోలీసులు అందరికీ సహకరించడం, పోలీసులకి ఈ ఎలక్షన్ కమిషన్కి అట్లాగే రెవెన్యూ వాళ్ళందరికీ సహకరించి మంచిగా ఎలక్షన్ జరుపుకుంటారని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా ప్రజల్లో ఏదైనా భయం కానీ ఏదైనా ఉన్న ఎలక్షన్కి ఏదైనా భయం ఇట్లాంటిది ఏదైనా భయం ఏదైనా ఉంటే ఆ భయం పోవడానికి ఈ మోడల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ఇట్లాగా ఈ కవాతు ఇట్లాగా ఈ సెంట్రల్ ఫోర్స్తో ఈరోజు మా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం నిర్వలు చేయడం జరుగుతుంది. దీనికి ధైర్యం ఏదైనా అవసరమైతే మా పోలీసులకి ఎవరికైనా ఫోన్ చేసి ఏదైనా ఇబ్బంది ఉంటుందంటే ఏదైనా ఓటు వేయడానికి ఇబ్బందిగా ఉంది, ఓటు వేయడానికి ఎవరైనా బాధలు పెడుతున్నారు, ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారు, ఎవరైనా మమ్మల్ని ఏదైనా చేస్తారని చెప్తే ఏదైనా మాకు ఫోన్ చేస్తే మేము చక్కగా వాళ్ళందరికీ ఓటు హక్కు వేసుకోవడానికి ఓటు వినియోగించుకోవడానికి మేము సహకరిస్తాం. వాళ్ళకి ఇటు పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి వాళ్ళు కూడా ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకుని మంచిగా ఎలక్షన్లు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని చెప్పేసి